తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎత్తులను చిత్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టాలని ఎంపీలకు సూచించినటువంటి నేపథ్యం. ఇదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వ్యూహానికి ప్రతివ్యూహంగా ఢిల్లీ కేంద్రంగా ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో కొంతమంది ఉద్యోగులు నియమించారు. ఆ బాధ్యతను ఎంపీ గురుమూర్తికి అప్పగించారు. ప్రధానంగా ఈ ఐటీ విభాగం లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఢిల్లీ స్థాయిలో ఎండగట్టడం ప్రధానమైనటువంటి లక్ష్యం. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ వాయిస్ ను ఢిల్లీ వేదికగా బలంగా వినిపించడం ఈ ఐటీ విభాగం యొక్క ప్రధానమైనటువంటి మరొక లక్ష్యం. ఈ సందర్భంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ ఢిల్లీ వేదికగా ఐటీ వింగ్ ను ఏర్పాటు చేశారు. ఐటీ వింగ్ ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఢిల్లీ స్థాయిలో ఎండగడుతుంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఐటీ వింగ్ ని ఏర్పాటు చేయడమే కాదు, సోషల్ మీడియా వింగ్ ను కూడా బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ లో సోషల్ మీడియా వింగ్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సూచనలు చేయబోతున్నారు. సోషల్ మీడియా వింగ్ ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా వెలుగులోకి తీసుకురావాలి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు కష్టం వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలి, ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇలా రకరకాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వింగ్ కు సూచనలు చేస్తారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లబోతున్నారని కీలక సమాచారం అందుతోంది. జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలను యాక్టివ్ చేసి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందు జిల్లాలన్నీ పర్యటించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. అంతకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల్లో పర్యటించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను, అభివృద్ధిని అన్నింటినీ కూడా జిల్లాల వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అదే సందర్భంలో పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతారు, ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. పార్టీ క్యాడర్ తో మమేకమవుతారు. పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. దీంతో పాటుగా వచ్చే నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టు కీలకమైనటువంటి సమాచారం అందుతోంది. వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీకి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీయబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం గురించి నిలదీయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఇలాంటి అంశాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలకంగా మాట్లాడబోతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు, నిలదీయబోతున్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలనే కీలక నిర్ణయం వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళనని మాట్లాడారు. ఇప్పుడు వెళ్లడం వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యూహం ఉంది. అందుకే ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గళాన్ని విప్పబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అసెంబ్లీకి వెళ్ళడానికి కారణం ఇప్పటికే ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకున్న స్థాయిలో ఆదరణ వచ్చింది. ఎందుకంటే గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పట్లో పుంజుకోలేరు, బలోపేతం కాలేరని భావించినటువంటి నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి స్పందన, ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజాక్షేత్రంతో పాటు అసెంబ్లీ వేదికగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజల్లోకి ఇంకా బలమైన వాయిస్ వెళ్తుంది, ప్రజల్లో మంచి స్పందన వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. తెలుగుదేశం కూటమికి ఇబ్బందికర పరిణామంగా రాజకీయ విశ్లేషకులు ఈ అంశాన్ని పరిగణిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం జనంలోకి జగన్ వెళ్తుంటేనే ఇబ్బంది పడుతోంది, అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి సందర్భంలో జగన్ అసెంబ్లీకి వెళ్లి నిలదీస్తే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తట్టుకుంటుందా అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అంతే స్థాయిలో అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే జగన్ జనంలోకి వెళ్తుంటేనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటిది అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రశ్నిస్తే, నిలదీస్తే ఊరుకుంటుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏదో విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని తట్టుకొని తన వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.